హాయ్ అండి. ఈరోజు మన దక్షి ఫామ్లో మష్రూమ్స్ తయారు చేద్దాం. ముందుగా మనం మష్రూమ్స్ బెడ్స్ పెట్టే రూమ్ వచ్చేసి చాలా నీట్గా హైజీనిక్గా ఉంచుకోవాలి. అందుకోసం దాంట్లో కెమికల్ కలిపిన వాటర్స్ని రూమ్ అంతా స్ప్రే చేసేసి కొంచెం ఆవిరి పట్టేసేసి 2 days వరకు దాన్ని తీకోకుండా ఉంచారనమాట. ఎందుకంటే మనం ఆ రూమ్లో ఏ బ్యాక్టీరియా ఉన్నా ఇన్సెక్ట్స్ ఉన్నా కానీ మొత్తం చనిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి దాన్ని చాలా నీట్గా ఉంచారని చెప్పేసి మనం రూమ్లో స్ప్రే చేస్తామన్నమాట. తర్వాత ముందుగా మనం మంచి వరిగడ్డిని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మన దగ్గర కట్టర్ లేదు కాబట్టి కత్తిపీటలతో కట్ చేస్తామన్నమాట. అవి కట్ చేసిన దాన్ని వేడి నీళ్ళల్లో స్టీమ్ చేయాలి, అంటే ఉడకబెట్టాలన్నమాట. ఉడకబెట్టిన తర్వాత ఆ గడ్డిని తీసి నెక్స్ట్ డే అంటే కొంచెం నానబెట్టేసి ఆ నెక్స్ట్ డే ఆ గడ్డిని ఒక బరకంని దాన్ని కూడా కెమికల్ వాటర్స్తో నీట్గా స్ప్రే చేయాలన్నమాట. శానిటేషన్ చేయాలి. చేసిన దాన్ని ఆ బరకం పరదాలు అంటారు కదా, పరదాలు అవి వేసి చాలా నీట్గా గడ్డిని ఆరబెట్టాలన్నమాట. కొంచెం ఆరిన తర్వాత కొంచెం తడి తేమ అలా ఉండేలా ఉంటే చాలు. దాన్ని తీసుకొని మనం మష్రూమ్స్ స్పాన్ తీసుకొని ఒక కవర్లు కూడా చాలా హైజీనిక్గా ఉంచాలి. శానిటేషన్లో కవర్స్ కూడా కడిగేసేసి దానికి రబ్బర్ పెట్టేసేసి అది గాలి వస్తుందా పోతుందా అనేది చూసుకొని చాలా నీట్గా ఉంచేసేసి ఈ స్పాన్ కూడా గడ్డేసి స్పాన్ వేసి ప్రెస్ చేసి ఆ బెడ్స్లా తయారు చేయాలి. ఆ బెడ్స్ అన్నిటికి కూడా ఒక్కో బెడ్కి 25 హోల్స్ వచ్చేలాగా మనం హోల్స్ చేయాలన్నమాట. చుట్టూరు పైన ఇంకా కింద కూడా హోల్స్ చేయాలి. హోల్స్ చేసిన తర్వాత ఆ బెడ్స్ అన్నీ కూడా రూమ్లో పెట్టాలి. డార్క్ రూమ్లో పెట్టాలన్నమాట. ఒక 20 నుంచి 25 days వరకు కూడా లైట్ వెలుతురు అనేది తగలకోకుండా చాలా ఉంచాలి. కొంచెం డేలో మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక 5-10 minutes లైట్ ఉండేలా చూసుకొని ఆ టైంలోనే మనం అవి ఎలా ఉన్నాయనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం 25 days తర్వాత అది బెడ్స్ని కట్ చేస్తున్నాం అనమాట. కట్ చేసి దాని మీద అయితే కొంచెం ఆల్రెడీ సాయిల్ ముందుగానే మనం కలిపి ఉంచుకోవాలన్నమాట. దాంట్లో చాక్ పౌడర్, బారిస్టిన్ పౌడరు ఇలాంటివన్నీ కొంచెం దాంట్లో వేసి కెమికల్స్ అన్నీ కూడా కలిపేసేసి ఆ సాయిల్ అన్నీ తయారు చేసుకొని ఉంచుకోవాలి. ఫస్ట్ ఆ సాయిల్ మనం ఈ కట్ చేసిన బెడ్స్లో ఉంచి 24 hours తర్వాత నెక్స్ట్ డే మనం వాటర్ స్ప్రే